హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు, పరిశుద్ధులందరికీ వందనాలు. మనం ఈ దినం చక్కటి దేవుని మాటలు నేను మీతో పంచుకోవాలని, మీతో నేను షేర్ చేసుకోవాలని మీ ముందుకు వచ్చాను. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మనం ఈరోజు ధ్యానించిపోయే వాక్యం ఏంటంటే, యేసులాగా మారడం అంటే ఎలా అనే విషయాల కోసం ధ్యానించుకుందాం. స్నేహితులారా, మనం ముందుగా వాక్యం చదువుకుందాము. వాక్యం ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం చదువుకున్న స్నేహితులారా, ప్రతి ఒక్కరు వాక్యం తీసి చూడండి, మీకు అర్థమవుతుంది. అప్పుడు యేసు తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి. ఆయన వెంబడింపాలంటే ఆయన చెప్తున్నాడు, మనలను మనమే ద్వేషించుకోవాలంటండి. అంటే మనము శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా జీవించాలనేది మన దేవుడు కోరుకుంటున్నాడు. స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. మనలను మనం విమర్శించుకుంటేనే తప్ప దేవుని వెంబడింపలేమంటండి. ఎందుకంటే ఈ లోకంలో మనకి ఏది శాశ్వతం కాదు. కనీసం ఈ శరీరానికే వాల్యూ ఉండదు. చనిపోతే స్నేహితులా, జ్ఞాపకం చేసుకోండి. విలువలేని శరీరానికి ఎందుకంత విలువిస్తున్నారో దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. నన్ను వెంబడింపండి, నాలా మారండి అని దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, ఆయనలా మారాలంటే మనలను ఏం చేయమంటున్నాడంటే తన సిలువను ఎత్తుకుని వెంబడింపమంటున్నాడండి. ఆనాడు శిష్యులని అలాగే పిలుస్తాడు దేవుడు. అలాగే పిలుస్తాడు. వారికి ఉన్నత స్థాయిల్ని పరలోకంలో దేవుడు ఇచ్చానని వాక్యంలో రాసి ఉంటుందండి. స్నేహితులారు, జ్ఞాపకం చేసుకోండి. మనం యేసులా మారాలంటే ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయండి, ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించండి. దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకండి దేవుడు చెప్తున్నాడు. స్నేహితులారా, దేనిని ఎక్కువగా ప్రేమించడం అంటే ఏంటంటే తల్లినైనను, తండ్రినైనను, భూములైనను, ఆస్తులైనను, పిల్లలైనను, భార్యలైనను, దేనినైనను, ఇంటినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించిన వాడు నాకు పాత్రుడు కాడు అని దేవుడు చెప్తున్నాడండి. పాత్రుడు కాకపోవడం అంటే మనం ఆయన పిల్లలు కావంటండి. ఆయన పిల్లలు కాకపోతే మనకు దేవుని రాజ్యం ఎలా దక్కుతుందండి? ఆయన ఎలా మారుతాం మనము? స్నేహితులు, జ్ఞాపకం చేసుకుని ఒక దగ్గర యేసుప్రభు వారు అంటారు, అనేక మందికి సువార్త చెప్తుంటే ఆయన ఇంటి దగ్గర ఖాళీ ఉండదు. అప్పుడు తన తల్లి సహోదరులు వస్తే అక్కడ ఉన్నవారు అంటారు, నీ సహోదరులు నీ తల్లి వచ్చిందని అంటే, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి? నా తండ్రి చిత్తం చెప్పున చేయువాడే నా నా సహోదరులు, నా పిల్లలు, నా అన్నదమ్ములని దేవుడు చెప్తాడండి. స్నేహితులారా, వారు నా తల్లి అని చెప్తాడండి. ఎందుకంటే స్నేహితులారా, జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ఆయన వాక్యానుసారంగా నడుస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారో వారే నా సహోదరులు, నా తల్లి అని దేవుడు చెప్తున్నాడండి. శరీరాన్ని గురించి ఆయన చెప్పలేదు, కానీ ఆత్మానుసారం కోసం ఆయన చెప్తున్నాడు. ప్రియులారా, మనము కూడా ఆత్మీయులుగా మారాలనేదే దేవుని ఉద్దేశం అండి. ప్రభునంది దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని మనం ఆత్మీయులుగా ఎలా మారుతున్నాం? మనం ఖచ్చితంగా దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటిస్తున్నామా? జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ దేవుడి యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. దేవుడు చెప్పినట్లే వినాలండి. దేవుడు ఆత్మీయుడిగా ఉన్నాడు కనుక ఆయన దేవుని కుమారుడు అయ్యాడు. మనము కూడా ఆయనలా మారాలంటే మనము ఆత్మీయులుగా ఎదగాలండి. ఆత్మ కార్యాల్లో ఎదగాలి. ఆత్మకార్యాలు గలతీయులు 5:22లో చెప్తున్నాడు. ఆత్మఫలం ఏమనగా అని స్పష్టంగా అక్కడ చెప్తున్నాడండి. ఒకసారి మనం అవి చదువుకున్నట్లయితే గలతీయులు రాసిన పత్రికలో ఒకసారి తీద్దాము. 5:22 ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలతో, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ మనలో పనిచేస్తేనే కానీ మనలో ఆత్మీయ జీవితం అభివృద్ధిలోకి రాదండి. స్నేహితుల, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మనుషులను ఏ విధంగా ప్రేమించాడో ఆయన పోలుకు చెప్పిన మనం నడవాలి కాబట్టి, ఆయనలాగా మనం మారాలి కాబట్టి ఆయన చేసిన కార్యాలు మనం చూద్దాము. యోహాను రాసిన పత్రికలో సువార్తలో చూస్తాము. ఒకసారి వ్యభిచారం చేస్తున్న స్త్రీ పట్టబడితే అందరూ ఆమెను ఏం చేయాలని దేవుని
పరిశీలిస్తే దేవుడు అంటాడు, యేసుక్రీస్తు వారు, మరి ప్రభు ఈమె వ్యభిచారం ద్వారా పట్టబడింది, మోసే రాసిన గ్రంథంలో అయితే మరి రాళ్ళిచ్చి కొట్టమని చెప్తుంది, మరి మీరేం చెప్తారని ఆయన పరీక్షించడానికి అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దుకయ్యులు మరి అడుగుతారు. దేవుడు అంటాడు, మీలో పాపం లేని వాడు మొదటిగా ఆమె మీద రాయి వేయండి అని చెప్తే, మరి చిన్నల మొదలుకొని పెద్దల వరకు మరి అక్కడ ఆమెను వదిలేసి వెళ్ళిపోతారండి. ఎందుకంటే ప్రతి ఒక్కడు పాపం చేసినోడే. మరి ప్రతి ఒక్కడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమిలకు రాసిన పత్రికలో మనం స్పష్టంగా చూస్తామండి. మరి స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి, మరి మనము పాపం లేని వారిగా ఉందాము. మరి ఉందాము సహోదరులారా. మనలో ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదలలో ఎలా వర్ధిల్లాలో మరి మనం ధర్మశాస్త్రం చదివితే అర్థమవుతుందండి. దేవుడు ఆత్మీయులుగా మీరు ఉండండి, నాలాగా మీరు మారండి, నన్ను పోలి నడవండి అని దేవుడు చెప్తున్నారు. స్నేహితులారా, ఆయన పోలి నడవాలంటే మరి ఆయన చేసిన కార్యాలన్నీ మనలో కూడా ఉండాలి కదండి. జ్ఞాపకం చేసిన ప్రతి ఒక్కరూ ఆయన ఆ స్త్రీని ఏమని పిలుస్తాడంటే అమ్మా అని పిలుస్తాడండి. మరి మనం ఎంతవరకు ఇలాంటి వారిని పిలుస్తున్నామండి? మనలో క్షమించే మనసు ఉందా? మరి ప్రేమించే మనసు ఉందా? ప్రేమించడం అంటే లోక సంబంధమైన ప్రేమ కాదండి, దైవ సంబంధమైన ప్రేమ. మరి దొంగలను కూడా, వ్యభిచారులను కూడా, ఆయన కొట్టిన వారిని, ఆయన సిలువేసిన వారిని కూడా ఆయన క్షమిస్తాడండి. మరి మనలో అటువంటి మనసు ఉందండి? జ్ఞాపకం చేసుకోండి, వ్యభిచారం చేస్తున్న పట్టబడిన స్త్రీని కూడా అమ్మా అని పిలుస్తాడండి. పిలిచి నిన్నెవరు శిక్షించలేదా అని అడుగుతాడండి. నీవు ఇక నుంచి అలాగే చేయకమ్మా అని చెప్పి పంపిస్తాడండి. ఆయన సిలువేసిన వారిని కూడా ప్రభువా వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని దేవుడు చెప్తాడండి. మనలో అటువంటి క్షమించే మనసు ఉందండి? మరి మనము అలాగే ప్రేమించే మనసు మనలో ఉందా? జ్ఞాపకం చేసుకొని ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి. మరి యేసుని పోలి నడవాలంటే యేసు మనసు మనలో ఉండాలండి. క్రీస్తు మనసు. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూస్తే ఒకసారి మరి తీయండి, దైవ గ్రంథము ఒకసారి చూసినట్లయితే మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, క్రీస్తు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని చెప్తున్నాడండి. పౌలు గారు అయితే మరి ప్రభునందు ప్రియురాల యేసులాగా మారాలంటే ఆయన మనసు మనం కలిగి ఉండాలండి. ఆయన మనసు ఏంటంటే శిక్షించే వారిని కూడా క్షమించే మనసు, ద్వేషించిన వారిని కూడా ప్రేమించే మనసు. కాబట్టి ఆయన అనేకుల కొరకు ప్రాణం వచ్చాడు. కాబట్టి మనము కూడా మన సహోదరుల కొరకు పెట్టబద్దులమే ఉన్నామని యోహాను పత్రికలో స్పష్టంగా ఉంటుందండి. స్నేహితుల జ్ఞాపకం చేసుకొని మనము మరి యేసులా మారాలంటే ఆయనలా క్షమించే మనసు మనకు ఉండాలి, ప్రేమించే మనసు మనకు ఉండాలి. అనేకులను, మనల్ని తిట్టిన వారిని, కొట్టిన వారిని, మనల్ని ద్వేషించిన వారిని కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారి శత్రువుల కొరకు ప్రార్థించండి, వారి కొరకు హింసించే వారి కొరకు ప్రార్థించండి మరి అని దేవుడు చెప్తున్నాడు. గత వీడియో మనం దీనికోసం ధ్యానించాము. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి. మరి స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి. మరి యేసు మనసు మనకి ఉండాలంటే మనం మరి క్షమించే మనసు ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి. ఆత్మకార్యాలన్నీ మనలో నెరవేరాలి. సహోదరులారా జ్ఞాపకం చేసుకోండి. మరి ఆత్మఫలాలన్నీ మనలో నెరవేరాలండి. అప్పుడే మనం యేసులా మారుతాము. స్నేహితుల జ్ఞాపకం చేసుకోండి. మరి మీలో వీడియో చూస్తున్న వారు ఎవరైనా సరే మీలో మరి ఆత్మకార్యాలు నెరవేరుతున్నాయా? మరి యేసులాగా మీరు మారగలుగుతున్నారా? స్నేహితుల జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మరి దేవుని పిల్లలైన మీరందరూ దేవునిలా మారాలంటే, యేసు ప్రభులా మారాలంటే ఆయన మనసు మీరు కలిగి ఉండండి. మీరు యేసు కంటే దేనిని ఎక్కువగా ప్రేమించకూడదండి. అది లోకమైన, మరి తల్లిదండ్రి అయినా, పిల్లలైనా, భూములైన, ఆస్తులైన, ఇండ్లనైనా మరి దేనిని యేసు కంటే ఎక్కువగా ప్రేమించకూడదండి. ఫస్ట్ మన దేవుడు, ఆ తర్వాత మిగతావన్నీని జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ ఫస్ట్ మనం మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సింది యేసు ప్రభుకేనండి. దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత మిగతావన్నీ. చాలామంది ఏం చేస్తారంటే మరి దేవుని కంటే ప్రతిదీ ఎక్కువగా ప్రేమిస్తారండి. ప్రతిదంటే వారిని పిల్లల్ని ఎక్కువగా ప్రేమించేస్తారు, తల్లిదండ్రులు ప్రేమించేస్తారు, ఇల్లుని ఎక్కువ ప్రేమిస్తారు, భూమిని, ఆస్తుల్ని, మరి సమస్తాన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. మరి వారిలో మరి దేవుని ప్రేమ ఎలాగుంటుందండి? యేసులాగా వారు ఎలా మారుతారు? దయచేసి జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారు ప్రతి ఒక్కరూ మరి యేసులా మీరు మారాలంటే ఆయన మనసు మీరు కలిగి ఉండాలి.
దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించకూడదు. ఇతరులను క్షమించే మనసు ఉండాలి. ఇతరుల కొరకు ప్రార్థించే మనసు మీకు ఉండాలి. అలాగే మనల్ని హింసించే వారిని, మరి ద్వేషించే వారిని కూడా మనల్ని క్షమించే మనసు మనకు ఉండాలండి. ఆత్మఫలాలని మనలో నెరవేరాలి. ప్రభునందు ప్రియులారా, మరి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలు, మంచితనం, ఆశానిత్యం ఇవన్నీ మనలో నెరవేరితేనే మనం యేసులా మారతాము. మనల్ని చూసిన వారికి అనేక మందికి వీడు నిజంగా యేసు ప్రభువు నమ్ముకున్నాడమ్మా, వీరు యేసు ప్రభులాగా ఉన్నారు. మరి ఆయన ప్రార్థించాడు, మనకు ప్రార్థన చేయడం నేర్పించాడండి. మనం కూడా ఇతరులకు మరి దేవుని లాగా మారిన తర్వాత అనేకులు మన కొరకు అనుకుంటారు, నిజంగా వీరు యేసుప్రభు నమ్ముకునేవారు, యేసుప్రభులా నమ్ముకునేవారు కాబట్టి మనము నమ్ముకుంటాం, ఆయనలా మారుతాము, మంచివారుగా మారుతాం. మనలో ఎటువంటి దుష్టత్వం కానీ, ఎటువంటి చెడ్డ క్రియలు కానీ, చెడ్డ అలవాట్లు కానీ మనలో ఉండవు అనే మనసు ఇతరులకు కలగాలని మనల్ని చూసినప్పుడు. మరి ప్రభునందు ప్రియులారా, యేసులా మారడం అంటే మరి సామాన్య విషయం కాదు. మనము ఎడతెగక ప్రార్థన చేస్తున్నప్పుడు మనం అలా మారుతాము. దివారాత్రము ధర్మశాస్త్రం చదివి